రైట్, చెప్పండి. ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలు ఏ విధంగా ఇంకా గుర్తున్నాయి? అలాగే ఇప్పుడు అప్పటి తెలంగాణ, ఇప్పటి తెలంగాణ ఏమనిపిస్తుంది? అప్పటి తెలంగాణ చాలా కష్టంగా ఉండే, అందరూ ఆత్మహత్యలు చేసుకున్నారు విద్యార్థులు ఎంతోమంది. కేసీఆర్ దీక్ష తలపెట్టినాక తన ప్రాణాలను లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అవుతుందంటే కేసీఆర్ వల్లనే నేను చెప్తున్నా. ఎందుకంటే రాష్ట్రం కోసం ఎంతోమంది కొట్లాడింది కానీ ఏం పని కాలే. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తన పానాలను లెక్క చేయకుండా సాధించుకున్నాడు. రాష్ట్రాన్ని ఎంతో 10 సంవత్సరాలు పాలన చేసి ముఖ్యమంత్రి అయ్యి కేసీఆర్ ఎంతో అభివృద్ధి పథకంలో నడిపాడు. కానీ ఇప్పుడు అలా కళ్ళబొల్లి మాటలిని కాంగ్రెస్ మాటలు నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు ఈ సంవత్సరం పాలనలో వాళ్ళు అధోగతి పాలైపోయినారు. వాళ్ళ అభివృద్ధి లేదు, ఏం లేదు. ఇప్పుడు తెలంగాణలో నడుస్తుందంటే కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ అభివృద్ధి పథకాలే ఇప్పుడు నడుస్తున్నాయి. అయితే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏమంటాడంటే కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తాము, అసలు వీళ్ళు అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి అంటే మేమేందో చూపిస్తాము. కేసీఆర్ దీక్ష చేసినాకనే ఆనవాళ్ళు ఉన్నాయి, ఇక్కడ అభివృద్ధి ఉన్నది. వాళ్ళ ఆనవాళ్ళు లేవు. ఏమున్నాయి ఆనవాళ్ళు? ఏమున్నాయి చెప్పు? తెలంగాణ రాష్ట్రం సాధించడం అంటే మాటలా? ఒక కేసీఆర్ ఒక పెద్ద మనిషి ఈరోజు అయి ఉండి పెద్ద నాయకుడు గాంధీ లెక్క ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాడు ప్రాణాలు లెక్క చేసి. ఇంకేమి వాళ్ళు చేసినది కాంగ్రెస్ పాలన ఆనవాళ్ళు ఏంటి చర్చ చెప్పండి. ఎన్నో ప్రాజెక్టులు కట్టిండు, ఎంతో అభివృద్ధి చేసిండు, సంక్షేమ పథకాలు చేసిండు. కానీ కాంగ్రెస్ వాళ్ళకు ఇప్పుడు మళ్ళీ రాబోయేది మళ్ళీ టీఆర్ఎస్ఏ దీన్ని ఏ విధంగా చేద్దాం ఆనవాళ్ళు లేకుండా అని చెప్పేసి ఏదో మాయమాటలు చెప్తుండ్రు. వాళ్ళు వచ్చి సాధించింది ఏమున్నది? వాళ్ళు ఏం సాధించలేదు ఇంతవరకు కాంగ్రెస్ వాళ్ళు. ఒట్టినే కేసీఆర్ని చేస్తాము, వాళ్ళని జైలు వేస్తాం, వీళ్ళ జైలు వేస్తామని చెప్పుకొని డబ్బా కొట్టుకుంటున్నారు తప్ప ఏమి లేదు. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, 6 గ్యారెంటీలు పని చేయలేదు. ఇప్పుడు ఏదో కుల విభజన, కుల జనన, ఆ జనన అన్నారు, ఏమీ లేదు. అంతా ఒట్టి డూపు. ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి వాళ్ళని పట్టుకోవాలి, చేయాలని ఇది చేస్తుంటే తప్ప ఇంకేం లేదు. కాంగ్రెస్ పరిపాలన చూసి ప్రజలు చీకొట్టే రోజులు వచ్చినాయి. వాళ్ళ అభివృద్ధి ఏంది, వాళ్ళ సంక్షేమం ఏంది ప్రజలకు ఏం అర్థమైతలేదు. వీడు ఎందుకు వచ్చిండ్రనైనా ఊకనన్నా ఓట్లేసినామని బాధపడుతున్నారు. ప్రతి ఒక్క ప్రజలు, మహిళలు అందరూ బాధపడుతున్నారు. చేసింది ఏం లేదు, శూన్యం తప్ప. 9 నెలలు 10 నెలలు అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఒక నిజం చెప్తున్నా, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ వస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదని తెలియజేస్తున్నా. ఇది పక్కా. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెలంగాణ అమరవీరులు జోహార్ జోహార్.